పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ మీద కూటమి ప్రభుత్వం పగబట్టింది. అనేక అక్రమ కేసులు బనాయించి 8 నెలల పాటు జైల్లో పెట్టింది. అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడంతో ఆయన బయటకు వచ్చారు. వచ్చి రాకని జైలు దగ్గర నుంచే బలవంతంగా మరో తప్పుడు కేసులో ఆయన్ను పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఏపీలో రెడ్ బుక్ అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. పల్నాడు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నేతలందరిపైన పగబట్టి తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధిస్తోంది. కూటమి ప్రభుత్వం రాగానే మాచర్ల మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ మీద అనేక అక్రమ కేసులు బనాయించారు. దీంతో కిషోర్ కుటుంబం మాచర్ల నుంచి దూరంగా వెళ్లిపోయింది. అప్పటికీ టీడీపీ నేతలు కిషోర్ కుటుంబాన్ని వదల్లేదు. మాచర్లలోని కిషోర్ ఇంటిపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. 8 నెలల క్రితం కిషోర్తో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సోదరుడు శ్రీకాంత్ను కూడా అరెస్ట్ చేశారు. మాచర్ల నియోజకవర్గంలో 5-6 సంవత్సరాల క్రితం ఎవరో కొట్టుకుంటే ఆ కేసులో కూడా తురకా కిషోర్ పేరు చేర్చి అక్రమ కేసులు బనాయిస్తూ పీటీ వారెంట్లు వేస్తూ రాక్షస ఆనందం పొందింది. చివరకు కిషోర్పై ప్రభుత్వం పీడీ యాక్ట్ కూడా నమోదు చేసింది. పీడీ యాక్ట్పై అడ్వైజరీ కమిటీ విచారించి కిషోర్పై పీడీ యాక్ట్ పెట్టడం సరికాదని తేల్చి చెప్పింది. దీంతో పీడీ యాక్ట్ ఎత్తివేశారు. ఇదే నేపథ్యంలో ప్రభుత్వం మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి కిషోర్ని తొలగిస్తూ జీవో జారీ చేసింది. అన్ని అక్రమ కేసుల్లో తురకా కిషోర్కు కోర్టులు బెయిల్ ఇచ్చాయి. దీంతో బుధవారం ఉదయం ఆయన గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. జైలు గేటు నుంచి బయటకు రాగానే మళ్లీ రెంటచింతల పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహించిన కిషోర్ భార్య ఏ కేసులో తన భర్తను అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం తురకా కిషోర్ను బలవంతంగా అత్యంత దారుణంగా లాక్కుని వెళ్లి జీపులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. గవర్నమెంట్ ఇదేనా అండి? గవర్నమెంట్ ఏం గవర్నమెంట్ అండి? ఏం చెప్పారు అసలు? కనీసం 5 నిమిషాలు కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు? ఏది ఇన్ఫర్మేషన్ లేదండి. అక్కడి నుంచి గేట్ నుంచి బయటికి రాగానే కనీసం నా హస్బెండ్ చేతిని కూడా పట్టుకోనియకుండా లాక్కెళ్ళిపోతున్నారు. ఏ కేసులో నాకు ఇంటిమేషన్ లేదండి. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఒక్క విషయం కూడా మాకు చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తున్నాను. ఇప్పటికీ 8 నెలల నుంచి చేస్తున్నాను. ఇంకెన్ని రోజులు పెడతారో, ఇంకెన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. మాకన్నిటికీ మా జగన్ అన్న ఉన్నాడు. మా జగన్ అన్న ఖచ్చితంగా మా కోసం నిలబడతాడు, చూసుకుంటాడు సార్. అన్నిటికీ మా జగన్ అన్న ఉన్నాడు. జగన్ అన్న మాకు అండగా నిలబడి మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నానండి. తురకా కిషోర్ రెంటచింతల పోలీసుల అక్రమ నిర్బంధంపై ఆయన భార్య సురేఖ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కిషోర్ మీద నమోదైన 12 కేసుల పూర్తి వివరాలు, అరెస్టు, బెయిల్ తదితర అన్ని వివరాలు తమ ముందుంచాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణ నిమిత్తం కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.